హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ, ముందుగా మన ఛానల్ ని తమిళ చూస్తే మీకు అర్థమై ఉండాలి. అందరికీ మన్యం ట్రైబల్ వ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం. ఈ యొక్క ఫ్యామిలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ లోకి మా యొక్క రోజువారీ పనులు, అలాగే మా దినచర్యలు, మా గిరిజన ప్రాంతాల్లో ప్రకృతిలో పండించే పచ్చని పంటలు, మా యొక్క కొండపోడు భూముల్లో ప్రకృతి వ్యవసాయం పండించే అటి ఫలాలు, కూరగాయ, మా గిరిజనులు మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు, ఇకపై ఈ యొక్క మన మన్యం ట్రైబల్ వ్లాగ్స్ ఛానల్లోకి వీడియోల రూపంలో చూపిస్తాను. ఇలాంటి వీడియోలను ఆసక్తి గల ఉంటే సపోర్ట్ చేసి, వీడియోలను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇవన్నీ నేనైతే ఈరోజు మంకీ క్యాప్ వేసుకున్నాను, సేఫ్టీకి అనమాట. చూడండి, ఎండకి తర్వాత దుమ్ము ధూళికి అనమాట తగలకుండా వేసుకోవాలండి. ఇది మనం సీపురు నరికేటప్పుడు కొన్నిసార్లు ఈ చెవులు గాని ముఖం కొంచెం తగలకుండా, ఈటాకులు తగలకుండా రక్షణ ఉండదు, దీనికి సేఫ్టీ. ముందుగా ఇక్కడ క్యారేజీలో అన్నం అయితే తీసుకున్నామండి. ఈ విధంగా ఇద్దరికి సరిపడేంత, ఇదిగోండి, ఇద్దరికి సరిపోతాను మధ్యాహ్నానికి. కొంచెం నింపాలి మళ్ళీ. ఇక్కడ చూడొచ్చు బఠానీ కూర అండి. ఈ కూర అయితే మనం కొండకెళ్ళి తీసుకెళ్ళాలన్నమాట, మధ్యాహ్నం భోజనానికి అనమాట ఇది. అలాగే ఇదిగోండి పకాడనం తీసుకెళ్తామండి ఈరోజు అయితే. ఇదిగోండి క్యారేజీలో నింపి పైన ఏమో ఇక్కడ కూర అయితే వేస్తామన్నమాట. చూడండి, ఈ క్యారేజీలో నింపాలన్నమాట సరిపోనంత మధ్యాహ్నం భోజనానికి. ఎక్కువగా కొండలపైకి పనిచేసేటప్పుడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఇలా పకాడనం ఎక్కువ తీసుకెళ్తామండి. పొడి అన్నము సాంబార్కి పనిచేసేటప్పుడు వేడికి ఉంటుందని తీసుకెళ్ళమండి. తర్వాత కూర వేయాలండి పైన. ఇక్కడ కూర వేస్తే సరిపోదు. ఈ బఠానీ కూర ఏమో పైన వేయాలి ఇక్కడ. ఇలాంటి పకాడ గింజనంతో ఖచ్చితంగా కూర అయితే ఉండాలండి, లేదంటే మనం తినలేము అస్సలు. ఈ పిల్లలకైతే స్కూల్కి రెడీ చేస్తున్నాము. ఇదిగోండి బయలుదేరుతారు వీళ్ళు, మేము పనికి బయలుదేరుతాము. ఇద్దరు పిల్లలకి స్కూల్ పంపించి మేమైతే ఇదిగోండి బయలుదేరుతున్నాము క్యారేజ్ పట్టుకొని. కొండసీపురు నరకడానికి అయితే ఉదయాన్నే 7 గంటలకి బయలుదేరుతామండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఒక 1 అవర్ పడుద్ది అనమాట చేరుకోవడానికి. మా గిరిజనులు 4 గంటలే వంట అయితే చేస్తారండి. 4-5 గంటలు మొత్తం క్లోజ్ చేస్తారు. తర్వాత పనికి ఉదయాన్నే వెళ్ళిపోతారనమాట 5 గంటలకే. తర్వాత మళ్ళీ 6 గంటలు వస్తారు సాయంత్రం. చాలా త్వరగా రెడీ అయ్యి బయలుదేరుతున్నాం. అయినా సరే ఈ గంట జర్నీ పడుతుందన్నమాట. మొత్తం నడక దారి, కొండ మీద కొండ అలా వెళ్తూ ఆ విలేజ్ అయితే దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదిగోండి చూసారా, కొండసీపురు ఎర్రగా అలాగే ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, మొత్తం పూలు పూసాయి పూత. మనం ఇది దాటుకుంటూ వెళ్ళాలి మళ్ళీ. ఇది వేరే వాళ్ళదన్నమాట. చూడండి ఎంత అందంగా ఉంది కదా. ఇక్కడ చూడండి పెద్ద బండరాయి, మనం సాప్ రాయి పెద్ద స్లోప్ ఉంది కదా, దాటుకుంటూ వెళ్ళాలండి. చాలా డేంజర్ అయినవి. చూడండి పై నుంచి వాటర్ ఫ్లో అవుద్ది అనమాట వర్షాకాలం అప్పుడు. ఆ విలేజ్ కనిపిస్తుంది కదా, అక్కడ చేరుకోవాలండి మనం. అక్కడ చేరుకుని మళ్ళీ కిందికి దిగాలండి. ఇక్కడ నుంచి ఒక విలేజ్ దాటుకుంటూ వెళ్ళాలి. వీతిమాన్ కూడా అనే విలేజ్ అనమాట. చాలా దూరం అండి, ఒక గంట సేపు అవుద్ది అనమాట మనం చేరుకునే కొండ అయితే. మనమైతే ఈదిమాన్ కూడా అనే విలేజ్ చెప్పాను కదా, ఆ విలేజ్ అయితే మనం చేరుకున్నామండి. ఇక్కడ దాటి మన కిందకి దిగాలన్నమాట రోడ్డు వెంబడి. మనం కొండపై నుంచి చూపించాను కదా, ఇదేనండి ఈదిమాన్ కూడా అనే విలేజ్ అనమాట ఇది. ఇదిగోండి మన ఊరైతే ఇట్లా ఉంటుందండి, కొండపైన ఉన్న విలేజ్ అనమాట. ఇక్కడ నుంచి కింద దిగాలి మళ్ళా. ఇక్కడ నుంచి నేను, నా భార్య, అలాగే బావ, అక్క వాళ్ళు వచ్చారనమాట. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము కిందికి. ఇక్కడ చూడొచ్చు కొంతమంది రోడ్డు పక్కనే ఇలా ఎండబెడుతున్నారండి ఈ సీపర్లు అయితే. చూడండి ఇక్కడ చూడొచ్చు గుడిలా విశ్రాంతి భవనం చేశారండి మధ్యలో.
కొండ పైన అనమాట. పైనుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. అంది కిందకి రోడ్డు కనిపిస్తుంది, కిందకి వెళ్ళాలి మనం. మనం వెళ్ళే కొండ అదేనండి, కానీ కొంచెం డార్క్లా బ్లూలా కనిపిస్తుంది కదా, కనిపించట్లేదు. అక్కడ చేరుకోవాలి మనం. మా విలేజ్ నుంచి ఇక్కడ రావడానికి 45 నిమిషాలు పట్టింది. ఇక్కడ నుంచి ఒక అరగంట పట్టొచ్చేమో. కింద దిగాలి, మళ్ళీ కింద నుంచి మీదికి ఎక్కాలి, మళ్ళీ కొండ పైన అనమాట. ఈ సిసి రోడ్డు మొత్తం వంకర మలుపులతో కూడిన రోడ్డు అండి. చుట్టూరు ఉంటాయన్నమాట. పక్కనే ఈ సీపుర్లు ఉంటాయన్నమాట, చూడొచ్చు. అలాగే అరటిగేళ్ళు, అరటి చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ. కొండ పైన పండించే అరటిగేళ్ళు అనమాట. మా గిరిజనులు పండిస్తారు ఎక్కువగా అండి. ఇక ముందుకు పోతే 4 పాడుబడ్డ భవనాలు కనిపిస్తాయండి. ఇక్కడ వదిలేసిన కొన్ని 15 గానీ 20 సంవత్సరాలు ఉంటుంది అనమాట. ఇక్కడ ఊడు నివసించట్లేదు, వదిలేసి వెళ్ళిపోయారండి. ఇదిగోండి 4 పాడుబడ్డ భవనాలు అండి. మంచి డాబాయిలు కట్టుకున్నారు, కానీ వదిలేసి వెళ్ళిపోయారు కొన్ని కారణాల వల్ల. ఇక్కడ దయ్యాలు భూతాలు ఉండని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారండి. ఈ సీపురు నరకడం అయితే స్టార్ట్ చేసామండి. ఇదిగోండి స్టార్ట్ అయిందనమాట. నిన్నేమో సగం నరకాము, ఈరోజు అయితే సగం ఉందన్నమాట. ఈరోజు 12 కానీ 1 గంట కల్లా అయిపోద్ది అనమాట పని అయితే. ఈ విధంగా నరకాలి చూడండి. చూడండి కొలత ప్రకారం సమానంగా ఉండాలి. వీటిని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త కట్ చేయాలి, లేకుంటే మన చేతులు మొత్తం వాటి ఆకులు అయితే బ్లేడ్లా ఉంటుంది అనమాట. పదునుగా ఉంటుంది, షార్ప్గా కోసేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. గ్లౌజ్ తోడుకోవాలండి. అది ప్యాంట్ ఉంది కదా, ఆ గ్లౌజ్ అయితే తొడుక్కొని వీటి ఆకులే సేకరించాలన్నమాట. చూడండి ఇట్లా, లేకపోతే చేతులు డ్యామేజ్ అయిపోతాయండి. మనం అక్కడి నుంచి వచ్చామండి. ఇదిగోండి కనిపిస్తుందా రోడ్డు, అక్కడి నుంచి వచ్చాము. మనకి అక్కడి నుంచి అలాగొచ్చి రోడ్డు వెంబడి వచ్చామండి. ఇవన్నీ ముందు రోజు నరికేనామండి, మొత్తం నరికేసాం నిన్న. ఈ 2వ రోజు అనమాట ఇది. చూడండి మొత్తం నరికేసాం ఇవన్నీ ముందు రోజు అనమాట. ఇది 2వ రోజు. ఇలా ఆకులు తీసిన తర్వాత వెంటనే ఇలా ఎండబెట్టేయాలండి ఎక్కడికక్కడే. చూడండి ఎక్కడిదక్కడ అలాగా ఆరబెట్టేయాలన్నమాట. ఎండ తగిలేలా ఒక 2 వారాలు అయితే ఎండిపోద్దండి బాగా. ఇదిగోండి ఇక్కడ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడాలండి, జోరుగా ఉంటుంది అనమాట. చూడండి నెమ్మదిగా నడాలి. చూడండి అక్కడక్కడ ఉన్నాయి, సగం నరికామని నిన్న, సగం ఉందన్నమాట. ఇక్కడ ఈ కొండ మధ్యన అయితే ఇదిగోండి జిలుగు చెట్టు ఉందండి. ఇక్కడ అయితే పెద్ద జిలుగు చెట్టు హైట్ ఉంది చూసారా. ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయండి, ఇక్కడ గుంపులు గుంపులుగా. మొత్తానికి అయితే మధ్యాహ్నం 2 గంటల కల్లా పని అయితే అయిపోయిందనమాట. ఈ సీపురు కొట్టడం తిరిగి మేమైతే ఇంటికి వెళ్తున్నామండి. మనమేమో కింద నుంచి వచ్చాము. పైన ఒక విలేజ్ ఉందన్నమాట, పైన కూడా. ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇది ఈ ఆకులు తొలగించి మనం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, కత్తులు కతారులు అలాగే క్యారేజీలు పట్టుకొని ఇంటికైతే తిరిగి వెళ్తున్నామండి. పైనుంచి కిందికి అమ్మ కదా, ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళాలండి నడుచుకుంటూ రోడ్డు వెంబడం వల్ల.
మేమైతే మా కొండపూడిలో పండించే మునక్కాళ్ళు అలాగే అరటిగేళ్ళు కూడా తీసుకున్నామండి ఈరోజు అయితే. కొన్ని సేకరించామండి ఈరోజు తినడానికి అనమాట కూరకి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.